Welcome to Twin Technology. Today we discuss about SAP HANA architecture. మనం ఇక్కడ చూసే వీడియో ఎస్పెషల్లీ ఫర్ ఆర్కిటెక్చర్ కదా, బికాస్ లాస్ట్ వీడియోలో నేను ఏం పోస్ట్ చేశానంటే సిలబస్ అంటే ఏమేమి పోస్ట్ చేశాను. వాట్ ఈస్ SAP S4 HANA, వాట్ ఆర్ దట్ ఇన్ మెయిన్ టెక్నాలజీ, వాట్ ఆర్ ద CDS, వాట్ ఈస్ AMDP, అదంతా నేను జస్ట్ అవుట్లైన్ మట్టుగా చూపించాను కదా. ఇంకా మన కంటెంట్ ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు కదా. సో బిఫోర్ మన సిలబస్ టాపిక్ ఓరియంటెడ్గా మనం చదివి స్టార్ట్ చేయక ముందుగా మన ఫస్ట్ ఆర్కిటెక్చర్ డిఫరెన్షియేట్ తెలుసుకుంటే యాడాడ సిలబస్ యాడంతా కవర్ అవుతుంది అని ఈజీగా మనకు అర్థం చేసేకి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఈసీసీ చెప్తాను, తర్వాత S4 అనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ ఈసీసీ అనేసి చూస్తే ఫస్ట్ SE11 లో మనం టేబుల్ క్రియేట్ చేస్తాం కదా. SE11 లో పోయి డేటా ఎలిమెంట్ క్రియేట్ చేసి తర్వాత డబుల్ క్లిక్ చేసి డొమైన్ క్లిక్ చేసి ఆ డేటా టైప్స్ అంతా చెక్ చేస్తాం కదా. సో ఇది ఈజీ వే. మనం ఈసీసీలో మనం చేసిన తర్వాత ఒక స్క్రీన్ డిజైన్ మాడ్యూల్ పూల్ డిజైన్ చేస్తాము. స్క్రీన్లో నొక్కే ఇన్ఫర్మేషన్స్ అంతా డేటాబేస్ టేబుల్లో వచ్చి ఫీడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ మనం ఈవెంట్ రాస్తాము, PA ఈవెంట్తో మనం క్లిక్ చేసే యూజర్ కమెంట్ పెట్టి డేటాబేస్లో డేటా ఫీడ్ అవుతుంది కదా. సో ఇది వచ్చి ఇంటర్ఫేస్. సో ఇది వచ్చి టేబుల్ క్రియేషన్. సో ఒక టేబుల్లో డేటా పడిపోతే డేటాబేస్లో స్టోర్ అవుతుంది కదా. టేబుల్లో పడే డేటాస్ అన్ని అంటే డేటాబేస్ అంటే ఇట్ ఈస్ సెంట్రల్ సోర్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అప్పుడంటే చాలా టేబుల్స్ ఇక్కడ ఉంటుంది కదా, సింపుల్గా అర్థం చేయాలంటే. సో ఇప్పుడు స్టోర్ అయిన డేటాని బయట తీయాలంటే డేటాబేస్ నుంచి వచ్చే డేటాని డేటాబేస్లో స్టోర్ అయిన డేటాని బయట తీయాలంటే మనం సెలెక్ట్ కొరీన్ అనే అప్లికేషన్ లేయర్లో కోడింగ్ రాయాల. సో కోడింగ్ రాసేది ఎలా ఉంటుందంటే మనం నార్మల్ కోర్ అబాప్లో రాస్తాము. బేస్డ్ ఆన్ ఇన్పుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంటర్ ద ఇన్పుట్, సెలెక్ట్ ఆప్షన్ ఆర్ పారామీటర్ నొక్కితే డేటాబేస్కి పోయి మన డేటా తెచ్చి మన ఇంటర్నల్ టేబుల్ లూప్ బేస్ చేసి మ్యానిపులేట్ చేసి ఒక క్లాసికల్ రిపోర్ట్గా మనం షో చేస్తాము. దాంట్లో దాంట్లో మనం క్లిక్ చేస్తామంటే ఫీల్డ్ని సెలెక్ట్ ఫీల్డ్ని క్లిక్ చేస్తే మన పాపప్ అనే ఒక ఈవెంట్ పెట్టి మనం ఇంటరాక్టివ్ రిపోర్ట్ వస్తుంది. సో ఇదన్నీ రిపోర్ట్ సెషన్. సో ఇక్కడ మనం నార్మల్ కోర్ అబాప్లో ఇదంతా మనం చేస్తాం. సో తర్వాత చాలా డేటా స్టోర్ అయి ఉంటుంది కదా, అది బిజినెస్ పీపుల్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కావాలా, లేకపోతే ఒక థర్డ్ పార్టీ టూల్ కనెక్ట్ చేయాలా, లేకపోతే వెండర్ పోర్టల్ కనెక్ట్ చేయాలా, ఏదో మనం SAP డేటాని బయట తోయాలా, లేదంటే బయట వచ్చే డేటాని SAP లాప్లో తీసుకోవాలంటే వి యూజింగ్ ద మిడిల్ వేర్ కనెక్షన్, రైట్. సో మిడిల్ వేర్కి మనకు RFC అనే మనం మోడలైజేషన్ టెక్నిక్లో సో ఫంక్షన్ మాడ్యూల్ అనే టాపిక్లో మనం చూస్తాము. ఓకే, సో ఆ ఫంక్షన్ మాడ్యూల్లో మనం రాసేప్పుడు RFC డిక్లేర్ చేసేప్పుడు RFCలో మనం డెవలప్ చేసే సింటాక్స్ ఏమిటి అంటే డేటాబేస్ నుంచి డేటా తీసుకునేకో బయట తోసేనికో. ఫర్ ఎగ్జాంపుల్ BWకు డేటాని పాస్ చేయాలంటే RFCతో మీరు RSA1 BWని కనెక్ట్ చేస్తాము. సో ఆడ డేటాబేస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డేటా ఎలా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా బిజినెస్ పీపుల్కు స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. లేదు నేను డాష్ బోర్డ్లో చూపియాలంటే మన థర్డ్ పార్టీ మిడిల్ వేర్ కనెక్ట్ చేసి డేటాని పుష్ చేస్తే డేటా బయట వెళ్ళిపోతుంది. ఆడిపోయి గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా ట్యాబ్లో డిజైనర్ వచ్చి మన డాష్ బోర్డ్ని డిజైన్ చేస్తారు. వాళ్ళు డేటా మన దగ్గర తీసి వాళ్ళు స్క్రీన్లో చూపిస్తారు. సో అదే లాగా వెండర్ పోర్టల్ కూడా. సో వెండర్ పోర్టల్ మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అని చూస్తారు. స్టాక్ లేకపోతే ఇమ్మీడియట్ గా వెండర్ వచ్చి మెటీరియల్ ని మనకి డిస్పాచ్ చేస్తారు. బేస్డ్ ఆన్ 1 వే కమ్యూనికేషన్ లేకుండా 2 వే కమ్యూనికేషన్ గా మనం వైట్ లిస్టెడ్ మిడిల్ వేర్ పెట్టి డేటాని పుష్ అండ్ పుల్ మెథడ్ లో చూస్తాం. అది లేకుండా మనం SAPకి నాన్ SAP నుంచి ఎక్సెల్ షీట్ లో ఉండే డేటాని BDC అనే టాపిక్ తో స్క్రీన్ పాస్ చేసి డేటాబేస్ టేబుల్ లో స్టోర్ చేస్తాము, లేదంటే బ్యాపీ పెట్టి చేస్తాము. ఇంకో టాపిక్ ఏముంది, ఎన్హాన్స్మెంట్ అనేది స్టాండర్డ్ SAPలో ఉండే స్క్రీనో టేబుల్ ప్రోగ్రామో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మన ఏదో మాడిఫై చేయాలా, కస్టమైజేషన్ దాని లోపల ఎత్తుకుంటామంటే ఎన్హాన్స్మెంట్. తర్వాత బిల్లుని ప్రింట్అవుట్ చేసేది స్మార్ట్ ఫామ్. ఈ వీడియోస్ అంతా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసిండాను. ప్లేలిస్ట్లో పోయి చూస్తారంటే మీకు టాపిక్ ఓరియంటెడ్గా ట్రాన్స్లేషన్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఇచ్చిండాను. సో నౌ వి డిస్కస్ అబౌట్ SAP S4 HANA ఆర్కిటెక్చర్. సో SAP S4 HANA ఆర్కిటెక్చర్ అంటే మన సిలబస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా టాపిక్స్ ఉంది.
బట్ ప్యాకేజ్ క్రియేషన్ చేసేది, టేబుల్ ఇదంతా చాలా టాపిక్స్ ఉంది కదా. సో సిడిఎస్ వ్యూ ఏంటికి వస్తుంది, ఏఎండిటి ఏంటికి వస్తుంది, ఇదంతా మనకి ఇప్పుడు తెలియదు కదా. టాపిక్ ఓరియంటెడ్ గా మన డైలీ 90 days కి నేను వీడియో పోస్ట్ చేస్తాను టాపిక్ ఓరియంటెడ్ గా. అది చూసేప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో బిఫోర్ మన సిలబస్ స్టార్ట్ చేయక ముందుగా ఆర్కిటెక్చర్ పెట్టి చెప్పేప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం అనా స్టూడియో ఆర్ ఎక్లిప్స్ బోత్ ఎనీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన ఏడిటి టూల్లో లోపల వెళ్ళిన తర్వాత సిడిస్ అట్లనే టాపిక్ ముందుగా డేటా డిక్షనరీ అని ఉంటుంది. ఆ డేటా డిక్షనరీలో పోయి మనం క్రియేట్ ఇస్తామంటే డేటా డిఫైన్ అని వస్తుంది. అక్కడ కోడింగ్ తో రాయల్లా. టేబుల్ డబుల్ క్లిక్ చేసి డేటా ఎలిమెంట్ డొమైన్ కాదు, ఇక్కడ అన్నిమే అనోటేషన్ పెట్టి కోడింగ్ రాయాలా, డి టైప్ లో డిక్లేర్ చేసి రాయాలా. వన్స్ నువ్వు కంప్లీట్ చేస్తే ఇక్కడ మనం ఎస్క్యూఎల్ నేమ్ ఇస్తాము. ఆ నేమ్ తీసుకొని ఈడ టేబుల్ నేమ్ వేరే, ఎస్క్యూఎల్ నేమ్ వేరే. దీని నేమ్ తీసుకొని పోయి మన వ్యూ Ctrl+6 నొక్కితే గుయి ఓపెన్ అవుతుంది. ఆ గుయి స్క్రీన్ లో మన వ్యూ అనేసి ఆ టేబుల్ నేమ్ వ్యూ నేమ్ నొక్కితే టేబుల్ లాగా ఓపెన్ అవుతుంది, లైక్ SE11 లాగా ఓపెన్ అవుతుంది. సో అప్పుడు SE11 లాగా మనకి ఇక్కడ ఓపెన్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సో వైస్ వర్షాగా ఇది వర్క్ అవును. సో క్రియేట్ ఈ టేబుల్ డేటా ఉందంటే దీని SE38 అనే మనం కోడింగ్ తో టీ కోడ్ తో వెళ్ళి కోడింగ్ ఇన్లైన్ డిక్లరేషన్ లో మనం కోడింగ్ రాస్తాం. సో బేస్డ్ ఆన్ ద డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి క్లాసికల్ రిపోర్ట్, ఇంటరాక్టివ్ రిపోర్ట్ మనం చూపిస్తాము. అంతేనా? కాదు. సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తే ఆ టేబుల్ పై డేటాబేస్ లో డేటా స్టోర్ అవుతుంది. DBM HANA డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో హార్డ్వేర్ టెక్నాలజీలో క్వార్టర్ కోర్ లో ఇన్బిల్ట్ లో జరుగుతుంది ఇదన్నీ. సో హార్డ్వేర్ ఇన్నోవేషన్, సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అన్నాను కదా. సో అదంతా మన స్క్రీన్ లో చూసేప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు స్క్రీన్ లో మనం ఇక్కడ టీ కోడ్ లాగా ఇక్కడ సిడిఎస్ వ్యూ అనే ఒక టాపిక్ లో ఓపెన్ పర్స్పెక్టివ్ లాప్ తో వెళ్తే మనం అదర్స్ లో మనం సిడిసిని కాల్ చేస్తే దీని లోపల డిఫైన్ ఎంటిటీ వ్యూ అనే టాపిక్ తో వెళ్తే మనం సెలెక్ట్ కొరి అనోటేషన్ తో ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ తో రాస్తాం. సో అంతేనా? ఎస్. ది సిడిఎస్ వ్యూ ఏంటికి ఎట్లంటే మనం ఇక్కడ సిడిఎస్ వ్యూ క్రియేట్ చేసిన దాన్ని SE38 లో చూసుకోవచ్చు. తర్వాత చూస్తే మెయిన్ గా మనం డేటాని థర్డ్ పార్టీ టూలో లేకపోతే మన ఫ్యూరీనో లేకపోతే మన BWలోనో నువ్వు పాస్ చేయాలంటే వి నీడ్ సిడిఎస్ వ్యూ ఎంటిటీ. అక్కడ అన్నోటేషన్ అనేసి మనం ఒక్కొక్క ప్లగిన్ రాస్తాం. సో ఓ డేటా ప్లగిన్ రాస్తామంటే మీకు ఫ్యూరీ కనెక్ట్ చేయాలి. బాస్ టూల్లో మనం ఫ్యూరీ కనెక్ట్ చేస్తామంటే బాస్ టూల్ తో మన ఫ్యూరీ కనెక్ట్ కాన్ఫిగర్ చేసేప్పుడు మనకు ఓ డేటా అనే ప్లగిన్ ఓ డేటా అనేసి మనం బైండింగ్ చేసిండల్లా. ఓకే. సో ఆ బైండింగ్ వచ్చి మన సిడిఎస్ వ్యూ తో మనం డిక్లేర్ చేసిండల్లా. దాన్ని చేసి మనం సర్వీస్ క్రియేట్ చేయాలి. సిడిఎస్ వ్యూ సర్వీస్ క్రియేట్ చేస్తేనే ఈ పర్ఫార్మెన్స్ యాక్టివేట్ అవుతుంది. మీకు ఈజీగా అర్థం కావాలంటే చెప్తాను చూడండి. మీ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ తో కనెక్ట్ చేయాలంటే చార్జర్ అనే వైర్ కావాలా. చార్జర్ వైర్ మనం మొబైల్ లో కనెక్ట్ చేసేస్తే మట్టు చాలదు. ల్యాప్టాప్ లో కనెక్ట్ చేయాలంటే సైడ్ లో ఉండే పెరిఫెరల్ డివైస్ ఫీమేల్ పోర్టల్ మరి ఉంది కదా, మేల్ ఫీమేల్ పోర్టల్ మరి ఉంటేనే మనం ల్యాప్టాప్ లో చార్జర్ వైర్ని పెట్టించుకుంటే చార్జ్ ఎక్కుతుంది. అలాగా సిడిఎస్ వ్యూ అనే టాపిక్ ఉంటే ఓ డేటా అనే ప్లగిన్ తో మనం ఫ్యూరీ కనెక్ట్ చేస్తాం. ఇదిదా మెయిన్ ఎగ్జాంపుల్. బెస్ట్ గా చెప్పాలంటే అది లాగా అనలిటికల్ టూల్స్ కనెక్ట్ చేయాలంటే అదేలాగా మన BW కనెక్ట్ చేయాలంటే VDM అనేతో కనెక్ట్ చేయాల. VDM లోపల మనకు క్యూబ్స్ DSO అంతా ఉంది. మనం బెక్స్ కొరీ లేకుండా ఎంబెడెడ్ అనాలిసిస్ పెట్టి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ద సింప్లెస్ట్ వే టు అండర్స్టాండ్ ద సిడిఎస్. సో చాలా అనోటేషన్స్ ఉంది, అనోటేషన్స్ పెట్టి రాస్తే మనకు కోడింగ్. ఇదంతా మన డైలీ సెషన్స్ లో చూస్తాము. అండ్ ఎస్పెషలీ ఫర్ HANA డెవలప్మెంట్, SAP HANA డెవలప్మెంట్ అనే సర్వర్ లో కోడింగ్ రాయొచ్చు. ఆ కోడింగ్ నేటివ్ SQL లో రాస్తాము AMDP తో హెల్ప్ తో. సో హియర్ క్లాస్ క్యాల్కులేషన్ వ్యూ, అట్రిబ్యూషన్ వ్యూ అండ్ అనలిటికల్ వ్యూని బేస్ చేసి మనం రాస్తే ఇంకా 10 times ఫాస్టర్ గా ఉంటుంది మన డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఇన్ OLTP, OLAP ఇన్బిల్ట్ లో ఉంది. సో ఇది ఇంకా చాలా టాపిక్స్ ఉంది. అప్కమింగ్ వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను.
సో వీడియోని స్కిప్ చేయకుండా డైలీ బేసిస్లో నేను వీడియో పోస్ట్ చేసేప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఆన్ బీయింగ్ టైంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే, సో ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఆల్సో విల్ బి కండక్టింగ్. సో 1-to-1 కమ్యూనికేషన్ మీకు కావాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్లో కనెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో ఫోన్ నంబర్ అండ్ కాంటాక్ట్ నంబర్ మెయిల్ ఐడి పెట్టినాను. మీకు కావాలంటే నొక్కి సర్వర్ కావాలంటేనో మీరు ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ బై ఇట్. So thank you so much to watching this video. Next video will be post on soon daily basis. Thank you so much to watching this video.